హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్తిమీర పచ్చడి చేయబోతున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీరని ఆకులు ఒలుచుకొని పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు 3 టమాటాలు తీసుకున్నాను. పిల్లలకి ఇష్టమైన పల్లీలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చేస్తే ఏ పచ్చడైనా ఏ ఆకుకూర అయినా సరే తినేస్తారు. పుదీనా వేసినా కొత్తిమీర వేసినా ఏది వేసినా కానీ కొంచెం పల్లీలు తగిలించామంటే తినేస్తారు ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే చింతకాయ పచ్చడి ఫ్రెండ్స్. చింతకాయ పచ్చడి ఇది రెడీమేడ్ తెచ్చాము. చింత తొక్కు అయితే నేను అన్నిట్లో వాడతాను, అయిపోతుంది. ఇది పచ్చడి అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకుంటే బాగానే ఉంటుంది. కొద్ది నెయ్యి వేసుకుందంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ చింతకాయ పచ్చడి అనేటప్పటికి గోంగూర పచ్చడి ఎంతైనా అయిపోద్ది, కానీ చింతకాయ పండు మిరపకాయ మాత్రం అవ్వదు ఫ్రెండ్స్. అందుకనే ఇప్పుడు నేను చింతపండుకు బదులు ఇది ఒక 2 స్పూన్లు ఈ పచ్చడిలో యాడ్ చేసేసి మిక్స్ చేసి చట్నీ చేసేస్తాను ఫ్రెండ్స్. అలాగైనకో ఈ పచ్చడి కూడా సేల్ అయిపోతుంది అన్నమాట. ఏమన్నా తినకపోతే పిల్లలు ఇలా వాడేసేయండి ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి కూడా పప్పులో వేసుకుంటారు. మామిడికాయ పప్పులో చాలా బాగుంటుంది. పల్లీలు వేయించి పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్. అదే నూనెలో పచ్చిమిర్చి కూడా వేసాను కారానికి సరిపడా. ఎందుకంటే చింతకాయ పచ్చడిలో కూడా కారం ఉంది. ఈ మన కొత్తిమీరకి టమాటాకి సరిపోయినంత వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగ కొంచెం కొంచెం చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా రోజుకు ఒక వెరైటీ చట్నీ చేస్తుంది మా మమ్మీ అని తింటారు. ఈ పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి, తీసేసి ఇదే నూనెలో మళ్ళీ కొత్తిమీర వేసుకున్నాం. ఇది కొంచెం అట్లా వేసేసుకొని ఇప్పుడు టమాటా కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ 2 మధ్యతే 6 నుంచి మిక్సీ వేసుకోవటమే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దోశల్లో కూడా తినవచ్చు, అన్నంలో తినవచ్చు, ఇడ్లీలో తినవచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే ఇంకా నేను చింతపండు అనేది వేయను, ఎందుకంటే టమాటా పులుపు, చింతకాయ పచ్చడి కూడా పులుపే కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంట్లో ఏమన్నా నిలవ పచ్చళ్ళు ఉంటే ఇలా వాడేసేయండి ఫ్రెండ్స్. ఎలాగో తినరు నిలవ పచ్చళ్ళకి పిల్లలు. ఇలాగా కొద్ది కలుపుకుంటే మనకి నష్టం లేకుండా, ఖర్చు పెట్టింది పోకుండా వాడుకున్నట్టు ఉంటుంది కదా. టమాటా మగ్గటం కోసం కొంచెం ఉప్పు వేసుకోండి, మళ్ళీ తర్వాత వేయమాకండి, చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. టమాటా మెత్తపడిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా ఉడికిపోయింది శుభ్రంగా. ఇది వాటర్ ఇలాగే ఉండించాలి, ఎందుకంటే మనం పల్లీలు వేస్తున్నాం కదా. పల్లీలు లేకుండా ప్లెయిన్ అయితే కొంచెం ఎగరనిస్తే సరిపోతుంది. పల్లీలకి ఏంటంటే నీళ్లు పడతాయి. మనం విడిగా మంచినీళ్ళు కనుక చల్లటి నీళ్ళు పోసామంటే పచ్చడి నిలవ ఉండదు ఫ్రెండ్స్, బూజు వచ్చేసింది, సాయంత్రానికి పాడైపోయింది ఫ్రెండ్స్. ఈ వాటర్ ఇలా ఉంచామనుకో వేరే నీళ్లు కలపకుండా పచ్చడి వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. నేను ఎప్పుడు ఇలాగే ఉంచాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పైపు ఇదంతా తీసేసి ఒక గిన్నెలో పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీ వేసుకుంటాను. ఇలా నీళ్ళని సపరేట్ ఎందుకు చేశానంటే ఫస్ట్ మిర్చి పల్లీలు మిక్సీ వేసేటప్పుడు ఈ వాటర్ పోసేస్తే అది మెత్తగా అవుతుంది. తర్వాత ఇది ఒకసారి వేసి ఒక్కసారి గ్రైండ్ అలా తిప్పేసామంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. తెలియని పిల్లల కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది కదా ఎలా చేసుకోవాలనేది. కొంతమంది పిల్లలకి తెలియదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అవనండి, రూముల్లో ఉండి చదువుకుంటా వండుకునే వాళ్ళు అవన్నీ చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. అలాగా అందుకే చట్నీకి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే 2-3 రోజులు బయట పెట్టుకున్నా తినొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పచ్చడి అయితే 2 స్పూన్లు తీసి మిక్సీ వేసేటప్పుడు వేసేస్తా ఫ్రెండ్స్. ఇది చింతకాయ పచ్చడి చూపించా కదా, ఇదే చింతపండు. ఇంకా నేను చింతపండు వేయట్లేదు, ఇంకా ఇది ఆరిన తర్వాత మిక్సీ వేస్తా ఫ్రెండ్స్. అవి ఉడికేలోపు ఈ ఆరిని ఫ్రెండ్స్ కొంచెం వెల్లుల్లిపాయలు 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, దీన్ని మిక్సీ వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఒకసారి రఫ్గా మిక్సీ వేసుకున్నాక కొంచెం చింతకాయ పచ్చడి 1 స్పూన్ కూడా వేసి తిప్పుకొని అప్పుడు ఆరిన టమాటా వేసేద్దాము. పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది రఫ్గా అయితే వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు 1 స్పూను చింతకాయ పచ్చడిని కలిపేద్దాం. 1 స్పూన్ సరిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే టమాటా వేసాం కదా, సరిపోతుంది. దీన్ని మిక్సీ వేసేస్తాను.
పచ్చడి వేసి ఒకసారి తిప్పాను ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా ఈ ఆరిపోయినాయి కదా, ఇవి కూడా వేసి తిప్పేస్తాను. ఇది ఒక ప్రయోగం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఎలాగైనా వాడాలి, తినిపించాలి. నా ప్రయోగాలన్నీ పిల్లలకి ఎలా తినిపించాలని ఉంటాయి ఫ్రెండ్స్, పాడు చేసుకోకుండా. ఉట్టి పచ్చడి పెట్టి చింతకాయ పచ్చడి తినండి అసలు తినరు. అందుకని పప్పులు పల్లీ పచ్చడి అంటే ఇష్టం కాబట్టి దాంట్లో వేసేస్తాను, ఏ పచ్చడి అయినా సరే. చూసారా, మిక్సీ వేసేసా ఫ్రెండ్స్. ఆ నీరు, టమాటాలో నీరు ఉండటం వల్ల మనకి ఇలాగా మనకు కావాల్సినంత జారుగా మనం చేసుకోగలిగాము. ఇది ఇప్పుడు ఎవరైనా చింతకాయ పచ్చడి అంటే నమ్ముతారా? ఇది పల్లి పుదీనా టమాటా పచ్చడి అంటే నమ్ముతారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే పుదీనా వేయలేదు, కానీ పుదీనా పచ్చడి, పుదీనాది కూడా ఒలిసాను, కానీ కొత్తిమీర పాడైద్దని కొత్తిమీర చేసేసాను ఫ్రెండ్స్. పుదీనా ఉంటే బిర్యానీకి పనికి వస్తుంది కదా, అందుకని. చూసారుగా, ఇంక ఇంతే ఫ్రెండ్స్. చింతకాయ పచ్చడితో కొత్తిమీర టమాటా పచ్చడి టేస్టీగా చేసుకోండి, తినండి. ఎలాగుందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.